జూలై 5న జపాన్ లో సునామీ వస్తుందట. బాబా వంగా వంటి మంగా ఆర్టిస్టుల జోష్యం అంటూ హోరెత్తిన పుకార్లు సోషల్ మీడియాలో షేర్ అవుతూ 10 కోట్ల మంది వీక్షించారు. ఫలితం టూరిస్టులు భయపడి ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ తీరా చూస్తే ఏమీ జరగలేదు. ఇది కొత్తదా? కాదు. చరిత్ర అంతా ఇలాంటివే. ప్లేగ్, భూకంపం, తోకచుక్కలు, నదుల వర్షాలు అన్నింటికీ ముందే ఎవరో చెప్పారంటూ విపరీతమైన ఉన్మాదం. ఈ వీడియోలో ఆ పుకార్ల మూలాలు, ప్రజల మానసికత, మీడియా పాత్ర అన్నింటినీ ఛేదిస్తాం. బతుకు తెరువు జాతకంగా మారిన ఈ భయ కథలకు కౌంటర్ చెప్పేద్దాం. రయో తత్సుకి మంగా ఆర్టిస్టు. బాబా వంగా పేరుతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన ఓ గాజు కలద్దాల మహిళ. ఆమె జపాన్లో జూలై 5న సునామీ వస్తుందని కామిక్స్ ద్వారా ఊహించిందట. అంతే, హాంకాంగ్ నుంచి ఆ పుకారు ప్రపంచాన్ని చుట్టేసింది. ఇంటర్నెట్లో 1400కు పైగా వీడియోలు, దాదాపు 10 కోట్ల వ్యూస్. నమ్మిన జనం టూర్ ప్లాన్లను క్యాన్సిల్ చేశారు. జపాన్ టూరిజంకు 11% తగ్గుదల. అసలు ఏమీ జరగలేదు. నిజానికి ఈమె గత జోస్యాలు వాస్తవమేనని ఎవ్వరూ పరిశీలించలేదు. చరిత్రను తీసుకుందాం. 1000 సంవత్సరాలు వచ్చేసరికి క్రైస్తవులందరూ ప్రళయం వచ్చేస్తోంది అని జెరూసలేంకు యాత్రలు పెట్టారు. ఇల్లు అమ్మేశారు. చర్చిలను దూరంగా వేశారు. వర్షం పడితే భయపడే స్థితి. 999 1000 ఏడీ జనాల భయమే చరిత్ర. 1628లో మిలాన్లో తోకచుక్క కనపడి భయంకర యుద్ధం వస్తుందట అని జోష్యం. ప్లేగు వచ్చినప్పుడు మేము చెప్పాం కదా అన్నారు. ఒక వైద్యుడిని సైతం ఏజెంట్ అని పీడించి చంపేశారు. 1524లో లండన్లో థేమ్స్ నది ముంచేస్తుందని జోష్యం. నగరం ఖాళీ అయింది. 1761లో భూకంపం. దాని తరువాత ఏప్రిల్ 5న ప్రపంచం అంతమవుతుంది అని ఒక సైనికుడు ప్రచారం చేశాడు. లండన్ వాసులు పొలాల్లోకి పారిపోయారు. మన దేశంలో బ్రహ్మం గారి కాలజ్ఞానం, అసలైన సంఘ సంస్కర్త అయిన జనం ఆయన బోధలు కాకుండా జోష్యాలకే పట్టుకున్నారు. పంది కడుపున ఏనుగు పుడుతుందంటారు. కోడి మాట్లాడుతుంది. ఈ జోష్యాలు నెగిటివ్ దిశలోనే. బ్రహ్మం గారి కాల జ్ఞానాన్ని ఆధునిక ముద్రణలో మార్చేసి 3వ ప్రపంచ యుద్ధం, జల విద్యుత్ సినిమాలు కూడా వేశారట. కానీ ఆయన కాలంలో విద్యుత్, టీవీలు, ఫోన్లు లేవు కదా. ఆయన పరిధి అంతే. చివరికి ఆయన పీఠాధిపతుల వారసత్వ వివాదాన్ని కూడా చెప్పలేకపోయారు. ఇది కాలజ్ఞానమా? కేవలం బిందువులు కలిపిన ఊహ మాత్రమా? 2012లో మయన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచం అంతమవుతోందని భయపెట్టారు. 2009 నుంచే సినిమా తీసి డబ్బు చేసేశారు. అదే మార్కెటింగ్. గ్రహాల మార్పులతో, రాశి ఫలాలతో యూట్యూబ్లో 1000 వీడియోలు వస్తున్నాయి. ఫలానా గ్రహం తలకిందులయ్యిందట, మృత్యుదినమంట, జనాలు ఉంగరాలు ధరించాలి, శాంతి జపాలు చెయ్యాలి అంటూ రచ్చ. అసలు లగ్నం లేకుండా చెప్పే జాతకాలు ఫేక్. రాశి ఫలాలు వందలాది మందికి ఒకేలా ఉంటే అది శాస్త్రం కాదు. అది ట్రాఫిక్ బులెటిన్ లాంటిది. అయితే కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్ అని ఊహించే మనుషుల మానసికత. జనాలు మంచి జరుగుతుంది అంటే నమ్మరు. కానీ భయపడితే వెంటనే నమ్ముతారు. ఇదే మన సామూహిక లోపం. నోస్ట్రాడామస్ నుంచి బాబా వంగా వరకు వారి జోష్యాలు అసలు జరిగేవేమో తెలుసుకోకుండా వాటిపై భయపడుతూ జీవితం మోసం పెట్టుకుంటా. ప్రళయ భయాలు చరిత్రంతా పాత కథలే. మానవ మేధస్సుకు అంతకన్నా అవమానం లేదు. ఇప్పుడు ప్రశ్న మనదే. నిజాల మధ్య తేడా గ్రహించి నిజంగా ముందుకు వెళ్లాలా, లేక బూటకపు భయాల్లో బతకాలా? భయం పుట్టించే వాళ్ళు మోసం చేసేవాళ్లే. చరిత్రే నిదర్శనం. జ్యోతిష్యం అన్నా, జాతకం అన్నా అది శాస్త్రీయంగా, వ్యక్తిగతంగా సరిపడే రీతిలో చూసుకోవాలి. సోషల్ మీడియాలో ఎవరు భయపెట్టే కథనాన్ని చూసి జీవితాన్ని మార్చుకోవడం మూర్ఖత్వం. ఈ ప్రపంచం ముగుస్తుందనేది కాదు, మన ఆలోచన శక్తి ముగుస్తుందేమో అన్నదే నిజమైన ప్రమాదం.